వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. 2025 లో ఇదే మా లాస్ట్ లంచ్. ఇక ఈ రోజు మా హాస్టల్లో అయితే క్యాబేజ్ కర్రీ పెట్టిలో అదేం బాగాలేదు అని చెప్పి మటన్ పచ్చడి వేసుకొని అయితే ప్రశాంతంగా తింటున్నాం. తింటున్న టైంలో వచ్చింది నోటిఫికేషన్. ఏంటా అని చూస్తే ఈరోజు 31st కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సెలబ్రేషన్ చేసుకోవచ్చు అని పెట్టారు. ఎవరైనా ముందు చెప్తారు, మేము మంచిగా యూనిఫామ్ వేసుకొని వెళ్ళినాం కాలేజ్కి అయితే. అసలు ఇక తినేసి ఒక లాంగ్ డిస్కషన్ పెట్టినాక డిసైడ్ అయినాం కేక్ ఆర్డర్ చేసుకుందాము అని. కాలేజ్ లో అయితే డీజే స్టార్ట్ చేసిరు, డాన్స్ వేస్తూనే ఉన్నారు. ఇక మేమైతే బిగ్ బాస్కెట్ నుండి కేక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. కాలేజ్ లో సెలబ్రేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా మేమైతే రూమ్ లో సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి అని అనుకున్నాం. సో మేమైతే ముందే ప్రిపేర్ అయి ఉండే ఆర్డర్ చేసుకుందాము అని. ఇక కాలేజ్ లో కూడా చేద్దాం అని చెప్పేసి ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాం. చూడండి బోర్డు మీద హ్యాపీ న్యూ ఇయర్ అని రాసినాము. అసలు ఒక్కొక్కరికి హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. చెప్పాలంటే గ్రౌండ్ లో కూడా సెలబ్రేషన్ జరుగుతున్నాయి. కాలేజ్ ఫ్యాకల్టీ, చైర్మన్, ప్రిన్సిపల్ అందరు కలిసి చేస్తున్నారు. స్టూడెంట్స్ డీజేస్ పెట్టి చేస్తున్నారు. కానీ మేమైతే అసలు అక్కడికి వెళ్ళలేదు. మా హడావిడి, మా సెల్ఫ్ ఎంజాయ్మెంట్ మాకే సరిపోయింది. కేక్ కటింగ్ అయినాక పిక్స్ అయితే దిగినాం. ఇక అలా సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాక మేమైతే జెప్టోలో కొన్ని ఆర్డర్ చేసుకున్నాం. ఏమేమి ఆర్డర్ చేసుకున్నామో చూద్దాం. క్యాడ్బెరీ బ్రౌనీ, 750 ml బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, బింగో విత్ సాస్, కిట్ క్యాట్ చాక్లెట్, కుర్కురే, బింగో మ్యాడ్ యాంగిల్స్. ఇన్ని ఆర్డర్ చేసుకున్నాక క్రేవింగ్స్ ఆగుతాయా? సో ఐస్ క్రీమ్ మెల్ట్ అవుతుంది అనే రీజన్ తోని ఐస్ క్రీమ్ అయితే ఓపెన్ చేసి తింటున్నాం. 750 ml నిజంగా ఎంతసేపు అంటే లిటరలీ 5 minutes లో ఖతం అయిపోయింది అసలు మొత్తం. అయినా కూడా దాన్ని వదిలట్లే. చూడండి, రాక్కొని గీక్కొని మరి తింటున్నారు దాన్ని. ఒకరి తర్వాత ఒకరు ఇంకా పంచుకుంటారు దాన్ని అసలు. ఇక తినడం అయిన తర్వాత తాగుతామా, ఒకటి స్వీట్ అయింది కదా ఇంకొకటి హాట్ తినాలి అని చెప్పేసి బింగో చీజ్ నాచోస్ అంట. ఇది సాస్ తో వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది, మాకైతే నచ్చింది. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా జెప్టోలో ఏమైనా ఆర్డర్ చేస్తే. ఇక నైట్ 9:30కి హాస్టల్లో కూడా స్టార్ట్ చేసిల్లు డీజే. అసలు స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళాలి అనే అనిపించలేదు. ఇక లాస్ట్ ఒక 1 hour అయితే అట్లా వెళ్ళేసి వచ్చాం. ఇక వచ్చి 12కి అయితే మళ్ళీ కేక్ కట్ చేస్తున్నాం. ఒక బ్రౌనీ అండ్ ఇంకొక కేక్. సెలబ్రేషన్స్ లో అయితే 5 members ఉన్నాం. ఇంకొకటి మిస్, అది క్రిస్మస్ కానీ ఇంటికి వెళ్ళింది, ఇంకా రాలేదు. న్యూ ఇయర్ అయిపోయినాక వస్తుందంట. మిస్ అయి ఉండే తనని. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఏమో వీడియో కాల్ లో ఉండే, తన్నే చూపిస్తున్నాం. అలా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇక మా ఫ్రెండ్స్ తో అయితే ఫన్ అయితే అసలు మామూలుగా ఉండదు. మీరే వినేయండి. ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్ అనుకోండి. అసలు నవ్వుకుంటారు మీరు ఘోరంగా. చిన్న స్మైల్ అని వస్తుంది చూడండి. దీన్ని ఏతులు అంటారు. వీళ్ళు అలానే అంటారు గైస్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. నిండు నూరేళ్ళు పిల్ల పప్పలతో సల్లా బతుకురు. మీ ఫ్రెండ్స్ కూడా ఇంతైనా కామెంట్ చేయండి. అండ్ ఇట్స్ అవర్ 31st నైట్. ఓకే బాయ్.